బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చించనున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 20 అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇక ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు పీహెచ్సీ, వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాకినాడ, విశాఖ ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇక ఈ రోజు 3 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఈ నెల 14, 15 తేదీలో కూడా విశాఖపట్నంలో కూడా ఒక బిజినెస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కి ఎటువంటి కావాలి, ఏం కావాలనే దానిపైన కూడా మొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిఐఐఏ ప్రతినిధులతో కూడా ఢిల్లీలో కలిసి వచ్చారు. ఈ ప్రతినిధులతో ఎట్లా ఏర్పాటు చేయాలి దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా 20 ఎజెండాలతో కూడా రాష్ట్ర మంత్రి సమావేశం కానుంది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, దీనికోసం 2024లో కూడా ఆమోదం మంత్రివర్గం తెలపనుంది. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక జనవనరులకు సంబంధించిన వివిధ పనులకు ఆమోదం తెలిపేందుకు కూడా మంత్రివర్గం సమాయత్తం అవుతోంది. అయితే ఈ ఆటో డ్రైవర్లకు కూడా 15,000 ప్రతిపాదనకి గుర్తి ఇచ్చేందుకు కూడా ప్రతిపాదన కల్పించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పైన ఆటో డ్రైవర్లందరూ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే నేపథ్యంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో మరొక వైపు చూసుకుంటే కనుక దీనిపైనే అంటే మొన్న హోమ్ మినిస్టర్ అనిత ఆ ప్రాంతానికి పర్యటన వెళ్ళినప్పుడు కూడా కొంతమంది పల్లెకారులు అడ్డుకోవటం, బల్క్ డ్రగ్స్ కంపెనీల మూలంగా ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టలేకపోవడం, దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఇదే నేపథ్యంలో అమృత పథకం 2.0 పథకం పనులకు కూడా సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఇప్పటికే వివిధ రకాలైన పనులను వేగవంతం ఎన్పిసివి ఏర్పాటుకు ఆమోదం తెలుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సంస్థలకు భూ కేటాయింపులపైన గతంలోనే కొన్ని భూములకు కూడా కేటాయింపులు జరిపారు. తాజాగా కూడా మరికొన్ని భూములకు కేటాయింపులు జరపనున్నారు. ప్రస్తుతం అయితే కనుక దీని ప్రకారం అలాగే కార్మిక చట్టాల్లో పలు సవరణ చేసే నేపథ్యంలో వ్యవసాయానికి ఏదైతే అనువైన ప్రాంతాలని ఆ ప్రాంతాలను గుర్తించి వ్యవసాయ రైతులకు కూడా మరింత వృత్తి కల్పించే విషయాల్లో కూడా ప్రస్తుతం ఈ కేబినెట్ లో నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మౌనిక. రైట్ వాసు, థ్యాంక్ యూ.